కుప్పంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రబోధానంద కమిటీ ఆధ్వర్యంలో కుప్పం ప్యాలెస్ రోడ్ పక్కనే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. నవాని గృహాతి నరోపరాని సదా శరీరాన్ని విహాయ జీర్ణ ధన్యాన్ని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకం జీవాత్మకు చెప్పబడినది. మానవుడు పాత వస్త్రము వదిలి కొత్త వస్త్రము ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకు వచ్చిన పాత దేహం వీడి కొత్త శరీరంలో ప్రవేశించుతున్నది. అధ్యాయం 45వ శ్లోకం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిత్వంతో నిత్య సత్వస్సు నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఈ శ్లోకం బ్రహ్మకర్మయోగంలో చెప్పబడినది. విషయంలో వేదములు వేద భూయిష్టమైన 3 గుణములను పూర్తిగా వదిలివేయము. సుఖ దుఃఖములు, లాభ నష్టములు మొదలగు ద్వంద్వములను వదిలివేసినట్టే యోగక్షేమము అను దానిని కూడా వదిలి నిత్యమైన దైవమును చేరుము. 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యతి నత్వం తోచి తుమర్హసి. భావము: పుట్టుట ఎప్పటికైనా చచ్చుట కొరకే, చచ్చుట మరియు పునర్జన్మమునకే. కనుక అనివార్యమైన ఈ సంగతిని గూర్చి దుఃఖించుండతగదు. మానుశ్రీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఇది పరమాత్మ సాకారంకు సంబంధించినది. భావము: సర్వ జీవరాశులకు అధిపతి అయిన నేను నర శరీరం ధరించుట వలన నా శ్రేష్టమైన భావం తెలియజాలక మూడులు నన్ను అవమానించుచున్నారు. అధ్యాయం 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్మతామస్మి తేజస్తేజస్తినామహం. ఈ శ్లోకం పరమాత్మకు సంబంధించినది. భావము: సర్వజీవరాశులు శాశ్వతముగా బీజము నేనే అని తెలియము. బుద్ధివంతులలోని బుద్ధిని మరియు తేజస్సులందు తేజంబు నేనై ఉన్నాను. సన్యాస యోగంలోని 65వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మత్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్సి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఇది గీతా సారాంశంకు సంబంధించబడినది. భావం: నన్ను నీ మనస్సును తలింపుము, నీవు నా భక్తునిగా ఉండుము, నన్నే పూజించుము, నన్నే నమస్కరించుము, నన్నే పొందగలవు. ఇది సత్యము, నీవు నా మిక్కిలి ప్రియుడవు కాగలవు. ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. 11వ శ్లోకం. బలం బలవంతాం చాహ కామ రాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరదర్శభ. ఈ శ్లోకం పరమాత్మకు సంబంధించినది. భావము: కామరాగ వివర్జితమునర్చు బలవంతుల యందలి బలము నేను, ధర్మమునకు విరుద్ధంగా నున్న వారిలో హాస్యమును నేను.